హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను అమ్మవారిని ఎలా అలంకరించబోతున్నాను బ్లౌజ్ పీస్తో అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇట్లా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని చిన్న చెంబు తీసుకొని దాంట్లో నిండుగా బియ్యం పోసుకొని, సో ఆల్రెడీ నేను ఇట్లా ప్లీట్స్ పోసి పెట్టుకున్నా కదండి బ్లౌజ్ పీస్ని. సో దాన్ని ఇట్లా చెంబు పైన నీట్గా ప్లీట్స్ మొత్తం ఫుల్గా కవర్ అయ్యేలాగా ఇట్లా పెట్టుకుంటున్నా. సో చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారికి శారీతో డ్రేప్ చేస్తారు. సో ఇంకా శారీతో అంటే చాలా టైం పడుతుంది అండ్ చాలా ఓపిక కూడా కావాలి. సో బ్లౌజ్ పీస్తో కూడా సింపుల్గా ఇట్లా అమ్మవారిని చాలా బాగా అందంగా అలంకరించుకోవచ్చు. సో నేనైతే ఈసారి ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందనేది. సో నెక్స్ట్ సో వెనకాల పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ది. సో దాన్ని ఇట్లా ప్లీట్స్ని కరెక్ట్గా పోసుకొని, సో ముందైతే మనం పిన్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ పిన్స్ తీసేసి మళ్ళీ నీట్గా ఫ్రంట్కి ఆ చెంపు పార్ట్ కనిపించకుండా కవర్ చేయాలి. శ్రావణ మాసం వచ్చింది కదండి. సో ఇంకా పండుగలు అందరూ మాత్రం చాలా బిజీ అయిపోతారు. సో ఎక్కడ చూసినా సరే అమ్మవారి వ్రతాలు, అలంకరణలు, పట్టు చీరలు, సో ఇదే ఉంటుంది. అమ్మవారిని అలంకరించాలంటే కూడా ఇట్లా శారీ డ్రేప్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే అదృష్టం కావాలండి మనకి. సో నేను మాత్రం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా అండ్ నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ ఇంకా ఇట్లా నీట్గా కవర్ అయ్యేలాగా పిన్స్ పెట్టుకున్నా నేను. సో మీరైతే కమెంట్ చేయండి ఇది ఎలా ఉందో. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కూడా అందరు ఏమంటారంటే శ్రావణ మాసం అంటే ఏంటంటే ఇంట్లోనే దేవుళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ ఫెస్టివల్స్, ఫుల్ హంగామా ఉంటుంది కదా. సో అట్లా. సో నెక్స్ట్ అయితే నేను అమ్మవారికి ఇట్లా ఈ చోకర్ పెట్టుకున్నా. సో అండ్ నెక్స్ట్ ఇట్లా హారం కూడా వేసుకున్నా. సో చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ పీస్ ఈ కలర్ కోసం అయితే నేను ఒక 4-5 షాప్స్ తిరిగానండి. సో ఫైనల్గా నాకు ఈ కలర్ నచ్చి నేను అమ్మవారి కోసం స్పెషల్గా తీసుకొని వచ్చాను. అండ్ నెక్స్ట్ అమ్మవారి ఫేస్ని ఇట్లా సపోర్ట్తో, కొబ్బరికాయ ఉంది కదా వెనకాల, సపోర్ట్తో అడ్జస్ట్ చేసుకున్నా. సో చూడండి బ్లౌజ్ పీస్తో చాలా బాగా వచ్చింది కదా. సో ఎంత బ్యూటిఫుల్గా వస్తుందని అనుకోలేదు. సో నెక్స్ట్ అయితే ఇట్లా లాస్ట్కి అమ్మవారికి పువ్వులు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో బ్యాక్డ్రాప్ ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.